కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు అంటే నీదే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఆ కన్నీటి వెనుక ఎన్నో గాయపడ్డ మనసుల భావాలున్నాయి. ఆ కన్నీటి వెనుక ఎన్నో విషాద రోదనలున్నాయి. ఆ కన్నీటి వెనుక ఎన్నో కష్ట నష్టాలున్నాయి. ఎన్నో బాధలున్నాయి. మనము బాధగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఓదార్చినప్పుడు ఆ కన్నీరే మనల్ని ఓదార్స్తుంది. ఒంటరిగా బాగా ఏడ్చుకుని చూడు. కన్నీరు బాగా కార్చి చూడు. ఆ తర్వాత నీకు మంచి ఉపశమనం కలుగుతుంది. సరేనా? కన్నీరంటే అంత విలువ. మన అనుకునే వాళ్ళ కోసం, మన వాళ్ళ కోసం ఎటువంటి సంబంధం లేకపోయినా మన అనుకుని భావించి అనుకునే వాళ్ళ కోసం, వీళ్ళ కోసం మనం కార్చే కన్నీరు అది ఒక మాటలో చెప్పలేని ఒక గొప్ప అనుభూతి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అశ్రద్ధ చేసేవాళ్ళను, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళను, మిమ్మల్ని ప్రేమించని వాళ్ళను, మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళను, మిమ్మల్ని వాడుకొని వదిలేసిన వాళ్ళ కోసం మాత్రం ఈ విలువైన కన్నీళ్లు ఎప్పుడు కార్చకండి. ఓకేనా? మీ మధు.